सर्वं कुशेमा यन्नमन्तान् प्रतिहत्ययाध्यक्षेण उदनादेमा मदेवादिहवेदं धर्मयिन्द्रावन्तो मरुतो विष्णुरग्निः अन्तरिक्षं मय्यासीरस्तु मयि देवहूतिः दैत्या होतारावनिषन्धवोर्वेष्टास्याम तनुवा सुवीराः मह्यं यजन्तममयानि हव्याकोति सत्या मनसो देवस्तु ओम याह्वलिनेत्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहत्मदे प्रलोभास्तानों जन्तघं हसः फलं मनोरथबलं पुत्रपौत्रप्रवर्धनं तस्मात् शिवमेश्य तस्यामृतयच्छमे दो भारत निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा अम्यानाय स्वाहा अमृताय स्वाहा समानाय स्वाहा एवं जगदपानीयं समर्पयामि मनोन्मनाय नमः बुद्धिबलेश्वरेणागपल्लीधरेकं सत्ताचूर्णतमायुक्तं ताम्बूलं त्रिविद्यतां देव्ये नमः ताम्बूलाध्यक्षतां समर्पयामि ताम्बूलजनार्थं काचुर्यं समं ओम राजिन्द्रविराजिन्द्र विश्वेर्याजनोऽग्रे लक्ष्मीराष्ट्रस्य यामुखेतया मातगं श्रोयामसि तन्तश्रीरस्तु समस्त तन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु देवेभ्यो नमो नमः तेजो नीराजनं सन्दर्शयामि नीराजनार्थं आचमनीयं समर्पयामि नमस्करोमि सर्वमङ्गलम् అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. మా బసవతార జెండా బ్రిగేడ్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాకు ఫ్రెటర్నిటీ నుంచి మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి అందరూ కూడా రాబోయే 2023 నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఎంతోమంది దాతలు అలాగే ప్రభుత్వాలు అయితేనేమి లేకపోతే బ్యాంక్స్ అయితేనేమి అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అయితేనేమి అందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ అలాగే ఈరోజు ఇక్కడ మన ఆసుపత్రిలో ఈ ఈఆర్ అంటే ఎమర్జెన్సీ రూమ్ ఉన్న రూమ్ని ఇంకొంచెం దాన్ని డబుల్ సైజ్ చేయడం జరిగింది. ఇదివరకు 7 పడకలు ఉన్న ఈ ఎమర్జెన్సీ రూమ్ని ఇవాళ 14 పడకలకి విస్తరించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇక్కడే జరిగేటట్టు అలాగే ఈ ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ ఎక్కించడానికి ఇదివరకు కుర్చీల మీద లేకపోతే వీల్ చైర్ల మీద తీసుకెళ్ళి జరగడం అందించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడ టోటల్గా అన్ని సకల సదుపాయాలు ఇక్కడే అందరికీ అందేటట్టు ఈ యొక్క ఈఆర్ రూమ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆసుపత్రి కూడా ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఈ యొక్క పరికరాలను దాంతో అప్గ్రేడ్ చేయడం ఆసుపత్రిని ఇప్పుడు మా లీనియర్ యాక్సిలేటర్ ఉంది, లీనియర్ యాక్సిలేటర్ 3 దాన్ని ఇన్స్టలేషన్ అయిపోయింది. త్వరలో దాన్ని ఫంక్షనింగ్ ప్రారంభించబోతున్నాం. అలాగే పెట్ సిటీ ఉంది, దాన్ని కూడా ఇన్స్టలేషన్ పూర్తి చేసుకుని దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే వామా కెమెరా ఉంది, అదొక 2 నెలల్లో దాన్ని కూడా ఇన్స్టలేషన్ చేసి దాన్ని కూడా ఫంక్షనింగ్ ప్రారంభించడం జరుగుతుంది. ఇలా ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా బృందం డాక్టర్స్ బృందం అలాగే మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళ సలహాల మేరకు అలాగే మన డాక్టర్స్ వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ ఎటువంటి లోటు కలగకుండా
ఇక్కడ వస్తున్న పేషెంట్స్కి వాళ్ళందరికీ సకల సదుపాయాలు. మాకు అడ్వైజరీ బోర్డు ఉంది, దాంట్లో మరి వాళ్ళ దశరథరామ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. అలాగే మా నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, అడ్వైజరీ సైంటిఫిక్ అడ్వైజర్ ఆయన. సో ఎప్పటికప్పుడు మిగతా అన్ని టారిఫ్లు ఇవన్నీ కూడా బయట ఆసుపత్రులు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్రులు వాటిలన్నిటితో కూడా బేరు చేసుకుంటూ ఇక్కడ ఏ ఆశయంతో అయితే నాన్నగారు ఆనాటి ఈ ఆసుపత్రిని స్థాపించారు, ఏదైతే ఈ యొక్క వైద్యం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని, క్యాన్సర్కి సంబంధించిన వైద్యాన్ని అందించాలని, అలాగే ముఖ్యంగా పేదలకు ఇక్కడ వైట్ కార్డు హోటల్స్కి అందరికి కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్డ్స్ లేని వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ కన్సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దారిద్ర్య దిగువ రేఖ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉచితంగా కూడా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఎక్కడ ఈ విధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా 7 వార్డులు ఏసీ వార్డులను అందించడం జరిగింది. సో ఇలా ముందు చూస్తున్నాం మనం ఈ యొక్క క్యాన్సర్ ఈ యొక్క మహమ్మారి బట్టి ఎంతమంది అంటే రోగుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. లేకపోతే కొన్ని హెరిడిటరీగా వారసత్వంగా వచ్చేవి కూడా కావచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అలా అన్నింటినీ కూడా ఇక్కడ మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ కూడా ఉంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఈ క్యాన్సర్ మీద. దానికి త్వరగతిన దానికి నేను చెప్పినట్టు రకరకాల కారణాలు కాబట్టి దానికి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పేషెంట్లు వాళ్ళలో ఈ వ్యాధి పట్ల రావాల్సిన అవగాహన, అవన్నీ కూడా మా క్యాంపుల ద్వారా వాళ్ళందరి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కూడా మాతో భాగస్వాములై ఈ క్యాంపులన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. అక్కడ డాక్టర్లు అయితేనేమి, మన డాక్టర్లు అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్లు సహాయ సహకారాలతో అక్కడ, అలాగే స్వచ్ఛంద సంస్థలతో. సో ఇది ఏదైతే ఈ యొక్క లక్ష్యంతో ఈ ఆసుపత్రిని పెట్టారో ఆ లక్ష్యాన్ని తీసుకెళ్ళడానికి మొత్తం మా యాజమాన్యం తరఫున, అంటే మా అడ్మినిస్ట్రేషన్ తరఫున, అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ హెచ్ఓడీలు ఉన్నారు, అలాగే మా సిఓ గారు డాక్టర్ ప్రభాకర్ రావు గారు, అలాగే మా మెడికల్ డైరెక్టర్ హెచ్ఓడి మెడికల్ సర్జికల్ ఆన్కాలజీ డాక్టర్ ప్రభాకర్ రావు ఉన్నారు, అలాగే మా అసోసియేట్ డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్ అండ్ యాడ్లైన్ కల్పన రంగనాథ్ గారు ఉన్నారు. ఎంతమంది అందరి సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి అంటే అంత అంకిత భావంతో ఈ ఆసుపత్రి కోసం పనిచేస్తున్నారు. అలాగే నాన్ మెడికల్ స్టాఫ్ అయితేనేమి, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ ముఖ్యంగా, అలాగే ఎందుకంటే డాక్టర్లు ఎంత వైద్యం చేసిన దాని తర్వాత అవసరమైంది వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడం. ముందు రాగానే మా సోషల్ డిపార్ట్మెంట్ ఉంది, బ్రహ్మాండ డిపార్ట్మెంట్, వాళ్ళలో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ వాడికి సలహాలు సూచనలు, అసలు ముందుగానే ఇందులో అడుగు పెట్టగానే వాళ్ళలో ముందు ఈ యొక్క వ్యాధి బారిన పడిన వాళ్ళు ఆ మానసిక క్షోభతోనే సగం చనిపోతారు. అటువంటిది కాకుండా ఇక్కడ రాగానే ముందు అసలు అడుగు పెట్టగానే సగం వాళ్ళకి ఆ రోగం నయం అయినట్టే. ఆ మిగతా సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యంగా ఉండమని, అలాగే మరి మిగతా ప్రొసీజర్స్ అన్నీ కూడా డాక్టర్లు అయితే అది మందుల ద్వారా మెడికల్ ఆన్కాలజీ లేదా సర్జికల్ ఆన్కాలజీ, కీమోథెరపీలు వీటిలన్నింటి ద్వారా వాళ్ళకి సరైన వైద్యం అందించడం. అందుకే ఈరోజు తెలంగాణ మెడికల్ కేర్ సర్వీసెస్ వాడు కూడా తెలంగాణ హెల్త్ కేర్ సర్వీసెస్ వాడు నిన్న జరిగిన కార్యక్రమంలో, అంటే ఈ యొక్క వైద్య రంగంలో వైద్య సేవ అందిస్తున్న డాక్టర్ని గుర్తించి వాళ్ళు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళు మా సర్వీసెస్కి
వాళ్ళు గుర్తించబడడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. 2015 అలాగే 17, 19 చేయడం జరిగింది. వాళ్ళకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క అవార్డు రావడానికి కారణభూతులని ప్రతి ఒక్కరికి, ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.